ఎన్నికలు ముగిసినప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం సద్దుమణగలేదు. అనంతపురం జిల్లాలో ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది. పోలింగ్ రోజు మరుసటి రోజు జరిగిన అల్లర్ల తర్వాత ప్రస్తుతం తాడిపత్రి పట్టణం ఎలా ఉంది? కీలక నాయకులు అందరూ పట్టణం వదిలి వెళ్లడంతో ప్రస్తుతం పట్టణం పరిస్థితి ఏంటి? పోలీసు బందోబస్తు ఎలా సాగుతోంది? తాడిపత్రి పట్టణ పరిస్థితి గురించి మా ప్రతినిధి యోగానంద్ మరిన్ని వివరాలు అందిస్తారు. 2 రోజుల పాటు తాడిపత్రిలో జరిగిన అల్లర్ల తర్వాత తాడిపత్రి పట్టణం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మామూలు ఇంతకుముందు ఎలా ఉందో అలాంటి స్థాయిని పునరుద్ధరించుకునే ప్రక్రియ చేపట్టని చెప్పొచ్చు. దాదాపుగా భారీ సంఖ్యలో పోలీస్ బందోబస్తు మధ్య తుపాకుల నీడలో తాడిపత్రి పట్టణం కూడా ప్రస్తుతం ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాం. మామూలు స్థాయి అయితే ఎన్నికల ముందు ఎలా ఉందో అలాంటి సిచ్యువేషన్ ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. తమ వ్యాపారాలు అన్నీ కూడా తెరిచి ఉంచుకొని ప్రస్తుతం ఇంతకుముందు తాడిపత్రి ఎలా ఉందో అలాగే కొనసాగిస్తారు. భారీ పోలీస్ బందోబస్తు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం తాడిపత్రిలోని ప్రధాన సర్కిల్ అయిన పోలీస్ స్టేషన్ సర్కిల్లో ఉన్నాం. ఈ సర్కిల్ వద్ద దాదాపు భారీ పోలీస్ బందోబస్తు పోలీసు వాహనాలతో పూర్తి రద్దీగా మారని చెప్పొచ్చు. కీలక నాయకుల ఇళ్ల వద్ద కూడా అదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఎవరైతే కీలక నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ కేతిరెడ్డి పెద్దారెడ్డి కానీ ఇరు వర్గాల నాయకుల మధ్య భారీ పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది. ప్రధాన కూడళ్లలో కూడా పోలీస్ బందోబస్తుని కొనసాగిస్తూనే ఉన్నారు. ఎప్పుడైనా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా కూడా ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సంసిద్ధమై ఉన్నారు పోలీసులు. ప్రస్తుతం తాడిపత్రి పట్టణం మునుపటి తలన కూడా సంతరించుకునేందుకు ఎక్కువ సమయం పట్టే అవకాశం కూడా లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇది ప్రస్తుతం తాడిపత్రి పట్టణంలో కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితి. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ తాడిపత్రి నుంచి. తాడిపత్రి పట్టణంలో గొడవకు కారణమైన జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ ని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వందలాది మంది పోలీసులు కాలేజీ గ్రౌండ్ చుట్టూ పహారా కాస్తూ సామాన్య ప్రజలను దరిదాపుల్లో కూడా రానివ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అసలు గొడవకు కారణమైన జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్ ఎలా ఉందో చూద్దాం. తాడిపత్రిలో ఇరు వర్గాల మధ్య గొడవకు కారణమైన గ్రౌండ్స్లో ఉన్నాం. ఇది కాలేజ్ గ్రౌండ్స్లో ఉన్నాం. దాదాపు పోలింగ్ మరుసటి రోజు వేల సంఖ్యలో ఇదే గ్రౌండ్స్లో కాలేజ్ గ్రౌండ్స్లోనే ఇరు వర్గాలు అటు వైసీపీ ఇటు టీడీపీ ఇరు వర్గాలు కూడా భారీ స్థాయిలో మోహరించి ఉన్న కార్యకర్తలు మోహరించి ఉన్న ప్రస్తుత ప్రదేశంలో మనం ఉన్నాం. ప్రస్తుతం ప్రదేశం అయితే పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉందని చెప్పొచ్చు. దాదాపుగా వందలాది మంది పోలీసుల ఆధీనంలో AK-47 తుపాకీ నీడలో కూడా ఈ గ్రౌండ్ ప్రస్తుతం అంతా ఉందని చెప్పొచ్చు. దాదాపుగా ఇదే గ్రౌండ్ ఈ కాలేజ్ ఏదైతే ఉంది ఈ కాలేజ్లోనే టీడీపీ జెండా ఎగురవేశారు. దాదాపుగా ఈ కాలేజ్ మనం చూపిస్తున్న కాలేజ్ పక్కనే కేతిరెడ్డి నివాసం ఉంటుంది. అటువైపు వైసీపీ కార్యకర్త ఇటువైపు టీడీపీ కార్యకర్త ఇరు వర్గాలు కూడా భారీ ఎత్తున చేరుకొని ఇదే గ్రౌండ్పై టీడీపీ జెండా కూడా ఎగురవేశారు. దాదాపుగా వేల మంది కార్యకర్తలు ప్రస్తుతం ఈ గ్రౌండ్లో గొడవ జరిగిన రోజు పోగై ఉన్నారు. ప్రస్తుతం అంతా ఈ గ్రౌండ్ మొత్తం అంతా కూడా పోలీసుల ఆధీనంలో ఉందని చెప్పొచ్చు. ఎవరు కూడా అసాంఘిక శక్తులు కానీ కార్యకర్తలు కూడా మాబ్ కానీ గ్యాదరింగ్ కాకుండా పెద్ద ఎత్తున పోలీసులు పూర్తిగా మోహరించి ఉన్నారు. తుపాకీ నీడలో ప్రస్తుతం అయితే ఈ తాడిపత్రి పట్టణం ఉందని చెప్పొచ్చు. విధుల్లోనూ నివాసాల వద్ద కీలక నేతల నివాసాల వద్ద విధుల్లో కూడా పోలీసు బందోబస్తు కొనసాగుతూనే ఉంది. దాదాపుగా రాత్రి పగలు కూడా పోలీసులు డ్యూటీ చేస్తున్న పరిస్థితి. దాదాపు తాడిపత్రి వీధుల్లోనూ ఇటు గ్రౌండ్స్లోనూ ఇటు కీలక నేత నివాసాల జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి నివాసాల వద్ద కూడా భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి ప్రస్తుతం అంతా కూడా పరిస్థితి అదుపులోకి తెచ్చే పరిస్థితిలో కనిపిస్తున్నారు. దాదాపుగా గత 3 రోజులుగా పట్టణంలో ఎలాంటి గొడవలు కూడా లేకుండా ప్రశాంతంగా ఉందని చెప్పొచ్చు. కీలక నేతలు ఎవరు ఇంటి దగ్గర లేకపోవడము, అదే మిగతా వారంతా కూడా ద్వితీయ శ్రేణి నాయకులందరూ పూర్తిగా హౌస్ అరెస్ట్ కానీ అరెస్ట్ చేసి కడప జైలుకు తరలించక కూడా ఈ పరిస్థితి కారణమని చెప్పొచ్చు. ఇదే చర్యలు పోలీసులు ముందుగా తీసుకొని ఉంటే ఇంత గొడవ జరిగి ఉండేది కాదంటూ కూడా బయట విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో అమిత్ బర్బార్ ఇంతకుముందు సస్పెండ్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తిగా చర్యలు తీసుకోవడం విఫలమైనందుకు సస్పెండ్ చేశారంటూ కూడా బయట పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఆయన అసమర్థత వల్లే గొడవ జరిగాయి తాడిపత్రిలో అంటూ కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా ఆరోపించారు. ఏఎస్పీ రామకృష్ణ చౌదరి కూడా ఇందులో కారణమయ్యాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఎలా చెప్తే అలా విన్నాడు ఆయన కూడా అంటూ కూడా ఆయన దుమ్మెత్తి పోశారు. ముఖ్యంగా లీగల్ సెల్ వైసీపీ లీగల్ సెల్ కూడా అదే విషయం కంప్లైంట్ చేసింది. ఇంట్లోకి వెళ్ళి సీసీ కెమెరాలు పగలగొట్టే మా ఇంటి తలుపులు బద్దలు కొట్టుకొని సీసీ కెమెరాలు కూడా పగలగొట్టేంత వరకు వెళ్ళింది. కాబట్టి ఎంత ఏఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి కానీ వైసీపీ లీగల్ సెల్ కూడా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసింది. ఈ మొత్తం చూసుకుంటే ప్రస్తుతం తాడిపత్రి పట్టణం ప్రశాంతంగా ఉంది. కీలక నేతలు ఎవరూ లేకపోవడము, ద్వితీయ శ్రేణి నాయకులను అరెస్ట్ చేయడము, మిగతా అన్ని కారణాలు కలిపి పోలీసులు పూర్తిగా ప్రస్తుతం కంట్రోల్ తీసుకువచ్చిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ కూడా చిన్నపాటి గొడవ కూడా లేకుండా ఏవైతే ఉన్న నాయకుల్ని కూడా పూర్తిగా జిల్లా వదిలి కానీ తాడిపత్రి పట్టణం వదిలి కూడా పంపించేయడంతో ప్రస్తుతం పూర్తి ప్రశాంతంగా మారింది. ప్రస్తుతం పోలీసుల నీడలో కూడా నిఘా నీడలో కూడా ఉందని చెప్పొచ్చు. ఇప్పటికీ ఇంటెలిజెన్స్ హెచ్చరించిన నేపథ్యంలో కేంద్ర బలగాలను కూడా దగ్గర ఉంచుకున్నారు. ఒకవేళ పరిస్థితి మళ్ళీ అదుపు తప్పితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ కూడా బయట వార్తలు వస్తున్న నేపథ్యంలో
పెద్ద ఎత్తున పోలీసులు ఇప్పటికే మోహరించి ఉన్నారు. జిల్లా నగర వీధుల్లో కానీ, తాడిపత్రి పట్టణ వీధుల్లో కానీ, గొడవ కారణమైన కాలేజ్ గ్రౌండ్స్లో కానీ, టీడీపీ నేతలు ఇళ్ల వద్ద కానీ, వైసీపీ నేతల ఇళ్ల వద్ద కూడా పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తు కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం అయితే ప్రశాంతంగా ఉంది. తాడిపత్రి పట్టణంలో అయితే మనం గ్రౌండ్స్లో ఉన్నామైతే ఆ గ్రౌండ్స్ కూడా పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని ప్రశాంతంగా కొనసాగిస్తున్నారు. ఇది ప్రస్తుతం తాడిపత్రి పట్టణంలోని గ్రౌండ్స్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో ఉన్న పరిస్థితి. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ తాడిపత్రి నుంచి. మరోవైపు తాడిపత్రిలో 144 సెక్షన్ అమలవుతోంది. కీలక నేతల ఇంటి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నాం. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద దాదాపు ఇంటి చుట్టూ పూర్తిగా బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరు కూడా దరిదాపుల్లో కూడా రాకుండా పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. దాదాపు ఒక్కో సెక్టార్కి ఒక ఇంటి దగ్గర ఒక డిఎస్పీ అధికారిని భద్రతగా నియమించి భద్రత పర్యవేక్షిస్తున్నారు. దాదాపుగా చుట్టూ అయితే భారీ పోలీస్ బందోబస్తు కొనసాగుతూ ఇంటి చుట్టూ కూడా భారీ పోలీస్ బందోబస్తు బారికేడ్ ఏర్పాటు చేసి ఎవరు కూడా కనీసం వాహనాల్లో కూడా వచ్చేందుకు వీలు లేకుండా కూడా పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. జేసీ ఇంటి వద్ద కూడా ఎవరు లేని పరిస్థితి. దాదాపుగా జేసీ దివాకర్ రెడ్డిని కూడా పోలీసులు హైదరాబాద్ తరలించడంతో ప్రస్తుతం ఎవరు కూడా లేని పరిస్థితి. దాదాపు ఇల్లు మొత్తం నిర్మానుష్యంగా మారి ఉన్న పరిస్థితి. ఇల్లు అన్ని చోట్ల కూడా దాదాపు పోలీసులు పహారా కాస్తూ ఎవరు కూడా దరిదాపుల్లోకి రాకుండా 144 సెక్షన్ కఠినంగా అమలు చేస్తూ వీధుల్లో కూడా ఎవరు రాకుండా కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. దాదాపుగా జేసీ నివాసం వద్ద ఉన్నాం. ప్రస్తుతం మనం జేసీ నివాసం వద్ద పూర్తి స్థాయిలో కూడా బందోబస్తులు అమలు చేస్తూ ఉన్నారు. జేసీ సోదరులు ఎవరు కూడా ఇక్కడ లేకపోవడంతో కూడా కార్యకర్తలు కూడా ఎవరు ఈ దరిదాపులు కూడా లేని పరిస్థితి. జేసీ దివాకర్ రెడ్డి మొన్నటి వరకు ఉన్నప్పుడు జేసీ దివాకర్ రెడ్డిని భారీ పోలీస్ బందోబస్తు మధ్య హైదరాబాద్ తరలించారు. ఇదివరకే జేసీ ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్లో చికిత్స తీసుకుంటున్నారు కాబట్టి ఆయన కుమారులు ఇద్దరు కూడా జేసీ పవన్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి ఇద్దరు కూడా హైదరాబాద్లోనే పరిమితమయ్యారు. ఇటు కీలక నేతలు ఎవరు కూడా టీడీపీ కీలక నేతలు కూడా ఎవరు కూడా లేకపోవడంతో కూడా ఇళ్లకు వచ్చేందుకు కూడా పూర్తిగా ఎవరు సాహసం చేయడం లేదు. ద్వితీయ శ్రేణి నాయకులందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయడంతో దాదాపుగా 91 మంది కేసులు నమోదు చేసి వారిని కడప జిల్లా జైలుకు తరలించడంతో ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఇటువైపు వచ్చేందుకు కూడా సాహసం చేయడం లేదు. ఎవరైతే కూడా ట్రబుల్ మాంగర్స్ మాంగర్స్తో పాటు వీడియోస్లో స్పష్టంగా కనిపించిన అందరినీ కూడా కేసులు నమోదు చేసి వారి మీద ఎఫ్ఐఆర్లు తెరిచి వాళ్ళందరినీ కూడా జైలుకు తరలిస్తున్నారు. ప్రస్తుతం జేసీ నివాసం చుట్టూ అన్ని వైపులా కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరు కూడా రాకుండా చూసుకుంటూ ఉన్నారు. ఇంటికి 4 దారులు ఉంటే 4 దారులు కూడా బారికేడ్ల ద్వారా మూసివేసి పూర్తి స్థాయిలో కూడా భద్రత కొనసాగిస్తున్నారు. తాడిపత్రి పట్ల 144 సెక్షన్ కఠినంగా అమలు చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా గుంపులుగా చేరకుండా ట్రబుల్ మాంగర్స్ కానీ కీలక వ్యక్తులు కానీ ఎవరు కూడా సంచరించకుండా అన్ని వైపులా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ కేతిరెడ్డి పెద్దారెడ్డి కానీ ఇరువురిని కూడా ఇరువురు కూడా పట్టణంలో లేకపోవడంతో కూడా కార్యకర్తల గోల కూడా తగ్గించవచ్చు. కార్యకర్తలు ఎవరు ఈ దరిదాపులకు రావడం లేదు. వస్తే అరెస్ట్ చేస్తారన్న భయంతో కూడా కొంతమంది దూరంగా ఉన్నారని తెలుస్తోంది. వారిపై వారిని విజువల్స్ ద్వారా గుర్తించి వాళ్ళని మీడియా ద్వారా సీసీ కెమెరాల విజువల్స్ కానీ విజువల్స్ ద్వారా గుర్తించి పూర్తి స్థాయిలో కూడా వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉండటంతో ఎవరు కూడా వచ్చేందుకు సాహసం చేయడం లేదు. దాదాపుగా తాడిపత్రి పట్టణం ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. ఎవరు కూడా లేకపోవడంతో కీలక నాయకులంతా కూడా దూరంగా ఉండటంతో అందరూ కూడా వచ్చే ఒక ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే మిగతా నాయకులపై కీలక ఎఫ్ఐఆర్లో పేర్లు ఉన్నాయి. వాళ్ళందరిపై కూడా చర్యలు తీసుకుంటే ప్రస్తుతం ఇదే విధంగా కొనసాగుతుంది. భవిష్యత్తులో మరిన్ని కూడా జిల్లా ఎస్పీ కొత్త ఎస్పీ వస్తుండటంతో ఈ సాయంత్రం మధ్యాహ్నం లోపల జిల్లాకి కొత్త ఎస్పీ వస్తుండటంతో ఆయన ఏ విధంగా చర్యలు తీసుకుంటారన్నది కూడా తాడిపత్రి పట్టణం యొక్క భవిష్యత్తు ఆధారపడిందని చెప్పొచ్చు. దాదాపుగా పూర్తిగా ఇప్పటికైతే బందోబస్తు కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. డిఎస్పీలు విజయభాస్కర్ రెడ్డి మిగతా అధికారులంతా కూడా బందోబస్తు పర్యవేక్షిస్తూ ఉన్నారు. సీనియర్ అధికారులు రామకృష్ణ చౌదరి ఇలా అందరూ కూడా బందోబస్తు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఎటువంటి లోపాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం జేసీ నివాసం వద్ద కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రశాంతంగా ఉన్నప్పటికీ ఎప్పుడు జరుగుతున్న ఆందోళన కూడా ఇటు కార్యకర్త కానీ తాడిపత్రి ప్రజలు కూడా ఉన్న పరిస్థితి. ఇది జేసీ నివాసం వద్ద ఉన్న సిచ్యువేషన్. ప్రసాద్ బిగ్ టీవీ తాడిపత్రి నుంచి. ఇదిలా ఉంటే తాడిపత్రిలో ఎప్పుడూ కార్యకర్తలతో సందడిగా ఉండే ఎమ్మెల్యే కేతిరెడ్డి నివాసం ప్రస్తుతం బోసిపోయి కనిపిస్తోంది. గొడవ జరిగిన రోజు నుంచి ఎమ్మెల్యే పెద్దారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇక పోలీసులు దాడి తర్వాత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి నివాస పరిసరాల్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసులు ఇంటిలోకి ప్రవేశించిన తర్వాత పరిస్థితిని మా ప్రతినిధి యోగానంద వివరిస్తారు.
పట్టణంలోని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద ఉన్నాం. దాదాపు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద గత 3 నుంచి 4 రోజుల నుంచి పోలీసు బందోబస్తు కొనసాగుతూనే ఉంది. దాదాపు చూస్తున్నాం పదుల సంఖ్యలో పోలీసులు చుట్టూ ఎమ్మెల్యే ఇంటి చుట్టూ కూడా కాపలా బందోబస్తు ఉన్న పరిస్థితి. ఇంటి చుట్టూ బ్యారికేడ్ ఏర్పాటు చేసి ఎవరూ కూడా రాకుండా ఇంటి చుట్టూ ఎక్కడైతే దారులు ఉన్నాయో దారులు మొత్తం మూసివేసి పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసాన్ని. అంటే ఎవరు చుట్టుపక్కల అనుచరులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు రాకుండా పూర్తిగా దారుని మూసివేసి బారికేడ్ల ద్వారా దారుని మూసివేసి పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని ఇంటి చుట్టూ బందోబస్తు పూర్తి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనము ఈ దాడి జరిగిన తర్వాత ఇంటి పరిస్థితి ఏంది, ఇంటి వద్ద ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది కూడా మనం వివరించే ప్రయత్నిద్దాం. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా మొదటిసారిగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తోంది. దాదాపుగా గత 4 రోజుల నుంచి కార్యకర్తలు ఎవరూ కూడా రాని పరిస్థితి. ఇంతవరకు ఎవరూ కూడా ఎప్పుడు సందడిగా ఉండి కార్యకర్తలతోనూ ప్రజలతో అనుచరులతో సందడిగా ఉండే ఎమ్మెల్యే నివాసం ప్రస్తుతం బోసిపోయి కనిపిస్తుంది. ఏ ఒక్కరు కూడా కేవలం 1-2 పని మనుషులు తప్ప ఏ ఒక్కరు కూడా రాని పరిస్థితి. దాదాపుగా ఇల్లు మొత్తం నిర్మానుష్యంగా మారిన పరిస్థితి. అయితే పోలీసులు సీసీ కెమెరాలు ఇంట్లోకి దూరి మరీ తలుపులు పగలగొట్టుకొని బద్దలు కొట్టుకొని ఇంట్లోకి దూరి మరీ యుద్ధం సృష్టించారు. దాని తాలూకా ప్రస్తుతం ఎలా ఉంది, నిజంగానే అలా చేశారా లేదా అనేది కూడా మనం ఒకసారి ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్ళి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో ఉన్నాం. దాదాపుగా పూర్తిగా తాళం వేసిన పరిస్థితి. ఇంటికి కేవలం పని మనుషులు తప్ప ఎవరు కూడా రాని పరిస్థితి. ఎమ్మెల్యే కేతిరెడ్డి కారు కూడా ఇక్కడే ఉన్న పరిస్థితి. దాదాపు చూస్తూ ఉన్నాం, నిర్మానుష్యంగా ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది మనకు. ఒకసారి కేతిరెడ్డి ఇంట్లో సీసీ కెమెరా నిజంగా పోలీసులు పగలగొట్టారా లేదా అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. స్పష్టంగా మనం విజువల్స్లో మనకి కెమెరామెన్ ప్రసాద్ మనం చూపిస్తున్నారు. విజువల్స్లో స్పష్టంగా కనిపిస్తుంది సీసీ కెమెరాలు పూర్తిగా తొలగించిన పరిస్థితి. ఎమ్మెల్యే ఇంట్లో ఎక్కడ ఉన్న సీసీ కెమెరాలు కూడా ఒక్కటి కూడా లేకుండా అన్ని పూర్తిగా తొలగించిన పరిస్థితి ఉంది. చూస్తూ ఉన్నాం. దాదాపుగా నేత విజువల్స్లో చూపించాము. మొన్న పోలీసు బలగాలు చేసిన విధ్వంసకాండ ఏదైతే ఉందని వైసీపీ కంప్లైంట్ ఇచ్చిందో ఎన్నికల సంఘానికి దానికి అనుగుణంగానే సీసీ కెమెరాలు ఒక్కటి కూడా లేకుండా దాదాపుగా అన్ని చోట్ల కూడా పూర్తిగా ధ్వంసం చేసిన విధంగా కనిపిస్తూ ఉన్నాయి మనకు. సీసీ కెమెరాలతో పాటు వాటికి ఉన్న కనెక్షన్లు కూడా పూర్తిగా తొలగించేసి వీటన్నిటినీ కూడా తొలగించి ఇక్కడ పెట్టే పరిస్థితి దాదాపు చూస్తున్నాం. గ్లాసులు కూడా పగలగొట్టిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏదైతే గ్రిల్కి సంబంధించి గ్లాస్ ఉందో ఆ గ్లాసు మొత్తానికి కూడా పూర్తిగా పగిలిన పరిస్థితి. గాజు పెంకులన్నీ కూడా చూస్తూ ఉన్నాం. దాదాపుగా గాజు సంబంధించిన వస్తువులన్నీ కూడా చిందరబందరగా పడి ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కింద కూడా ఏదైతే ఫ్లోర్లో కూడా ఈ గాజు పెంకులు కనిపిస్తూ ఉన్నాయి. రాళ్ళు గాజు పెంకులే, ఇంకేమీ కనిపించట్లేదు మనకు. ఇల్లు మొత్తం కూడా ఇవే ఉన్న పరిస్థితులు ఉన్నాయి. దాదాపుగా ఇంటి దగ్గరి వరకు కూడా టీడీపీ శ్రేణులు ఎలా వచ్చారో అంటూ కూడా ఎలా రాణించారు వాళ్ళంటూ కూడా ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇంటి దగ్గరి వరకు వచ్చి టీడీపీ జెండా ఎగిరివేసి అంత కూడా పోలీసులు స్వేచ్ఛనిచ్చారు అంటూ కూడా ఆయన ఏదైతే ఏఎస్పీ రామకృష్ణ వైపు అన్ని వేలు చూపిస్తున్నారు. ఏఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలోనే పోలీసులు ఇంట్లోకి వచ్చి ఈ విధంగా ప్రవర్తించారు. సీసీ కెమెరాలు చూస్తూ ఉన్నాం. మరొక సీసీ కెమెరాని ఎలా చేశారో చూస్తాం. ఎగ్జాక్ట్లీ మనం చూడొచ్చు. మరొక సీసీ కెమెరాని కూడా అయితే ఇక్కడ సీసీ కెమెరా ఫిట్టింగ్ చేసి ఉండేది పూర్తిగా వైర్లు వాటిని తొలగించేసి ఒక దూరంగా విసిరి పారేసిన సంఘటన కూడా చూడొచ్చు. మనం దూరంగా ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాం. మనం దూరంగా ఒక మొలతంది పైన పూర్తిగా విసిరి పారేశారు సీసీ కెమెరాలని కూడా. ఇదంతా కూడా పోలీసులే కావాలని చేయించారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపిస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి ఏఎస్పీ రామకృష్ణ చౌదరి తొత్తుగా మారాడు అంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. ఆయన ఆరోపించిన విధంగా కూడా ఇంట్లో ఎవరు కూడా ప్రస్తుతం లేని పరిస్థితి. ఏదైతే దాడి జరిగిన రోజు అర్ధరాత్రి 2:30 తెల్లవారుజామున 2 గంటలకు వచ్చే పనులు ఏముంటాయి, ఇంట్లో ఆడవాళ్ళు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎలా మీరు ఇంట్లోకి వస్తారంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. దాదాపు వందలాది మంది పోలీసులతో ఇంటి మొత్తం జల్లెడ పట్టి అందులో ఉన్న కార్యకర్తలు దాదాపు 50 మందిని కూడా తీసుకుని వెళ్ళినట్టు సమాచారం అవుతుంది. ఈ కార్యకర్తలందరినీ కూడా ఎవరు కూడా లేని పరిస్థితి. ఒకసారి ఇంట్లోకి వెళ్ళి చూద్దాం మనం ఏ విధంగా ఉందనేది కూడా సిచ్యువేషన్. మొదటిసారిగా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఇంట్లోకి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తుంది మీకు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేదా అన్నది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి తలుపులు కూడా మనం ఓపెన్ చేసే పరిస్థితి చూద్దాం. దాదాపు ఎవరు కూడా లేని పరిస్థితి. ఇంట్లో కూడా పూర్తిగా నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితి. ఎవరు కూడా ఇంట్లో సెక్యూరిటీ కూడా లేనివైనా 30 మనుషులు కూడా లేకుండా కూడా మొత్తం ఖాళీగా కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా ఇల్లు మొత్తం కూడా ఇదే విధంగా ఉంది, నిర్మానుష్యంగా మారిన పరిస్థితి. ఎటు చూసినా కూడా బీతావాంగా ఉన్న ఎప్పుడు కార్యకర్తలతో సందడిగా ఉండే నివాసం కూడా పూర్తిగా ఎవరూ లేకుండా ఉన్న పరిస్థితి. అయితే ముందస్తు బెయిల్కి కేతిరెడ్డి అప్లై చేస్తున్నారో ఆ బెయిల్ రాగానే ఆయన అజ్ఞాతం వీడి తాడపత్రి పట్టణంలోకి కానీ లేదా అనంతపురంలోకి కానీ వచ్చే పరిస్థితి ఉంది అంటూ కూడా బయట వార్తలు వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ తన పేరు కనిపిస్తుందో ఎఫ్ఐఆర్లో
పేరు వచ్చిన వెంటనే ముందస్తు బెయిల్కి అప్లై చేసి ముందస్తు బెయిల్ ఓకే అయితే మాత్రమే ఆయన వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా బయట వార్తలు వస్తున్న పరిస్థితి. అయితే మొత్తానికి చూసుకుంటే దాదాపుగా తరగతి పట్టణంలో ఒక నిర్మానుష్యంగా మారిందని చెప్పొచ్చు. 140% అమలవుతుండటంతో ఎవరు కూడా ఇంటివైపు వచ్చి సాహసం కూడా చేయలేదు అంటే కూడా స్పష్టంగా మనకు అర్థమవుతున్న పరిస్థితి. ప్రస్తుతం తలపతి ఎమ్మెల్యే గెద్దిరెడ్డి పెద్దారెడ్డి నివాసం వద్ద ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో యోగానంద్, బిగ్ టీవీ, తలపతి.